చిత్తూరు జిల్లా కుప్పం కార్యాలయంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు పర్యటిస్తారని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నియోజకవర్గంలోని 4 మండలాల్లో వివిధ కార్యక్రమాలలో భువనేశ్వరి పాల్గొంటారని వెల్లడించారు. భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానంగా మహిళలతో ముఖాముఖి, రైతులతో సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొంటారని స్పష్టం చేశారు. నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్టీ ఎన్టీఆర్ ట్రస్ట్, అలాగే మన కుప్పం ముద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి సతీమణి, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కుప్పంలో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 26వ తారీఖు నుంచి 26, 27, 28, 29 4 రోజుల పాటు కుప్పంలో శ్రీమతి భువనేశ్వర్ గారు పర్యటించనున్నారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు భువనేశ్వర్ గారు చేసుకుంటూ వచ్చారు. అది మనందరికీ తెలుసు. ఎన్టీఆర్ సంజీవని క్లినిక్ అయితేనేమి, అలాగే ఎన్టీఆర్ మొబైల్ మెడికల్ బస్ అయితేనేమి, మెడికల్ క్యాంప్స్ అయితేనేమి, రక్తదాన శిబిరాలు అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్స్ అయితేనేమి, ఇట్లా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వంలో ఉన్న లేకపోయినా కుప్పం నియోజకవర్గ ప్రజలకి మేము అండగా ఉన్నామని చెప్పనేసి ఎప్పుడు భువనేశ్వర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 26వ తారీఖున బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి 12:40 కల్లా మేడం బోర్డర్కి చేరుకుంటారు. కుప్పం నియోజకవర్గ బోర్డర్కి. అక్కడ నియోజకవర్గ నాయకులతోటి వెల్కమ్ పలకడం జరుగుతుంది. కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపం రావటం, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పుష్ కార్డ్స్ కావచ్చు, స్వింగ్ మిషన్స్ కావచ్చు,